కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పబ్లిక్ హియరింగ్ ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. కొంతమంది మహిళా కౌలు రైతులు కూడా వచ్చారు. వాళ్ళ సమస్యలు ఏంటి, గవర్నమెంట్ ఏ రకంగా దుస్సరించాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి ఉద్యమం చేపడుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కౌలు రైతులు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేసుకున్నారు? కౌలు రైతులు కన్మేర్ జిల్లా సైదాపూర్ మండల్ ఆక్నూర్ గ్రామం. కౌలు రైతులు నష్టపోతారు కాబట్టి రేవంత్ రెడ్డి గెలిస్తే మీ కౌలు రైతులను న్యాయం చేస్తా అనేది మాట్లాడిండు కాబట్టి పోయిన సంవత్సరంలో ఇచ్చిండు గెలవక ముందు. ఇప్పుడు కూడా మాకు ఏం అమలు చేయలేదు. బస్ కిరాయిలు అయితే ఫ్రీగా పెట్టింది, నష్టమే. కానీ కౌలు రైతుకు న్యాయం చేయాలి, కౌలు కార్డు అని ఇవ్వాలి. కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌలు రైతులను మన భూముల్లోకి ఎట్లా చూస్తాడో వీళ్ళని కూడా ఆ రకంగా చేయాలనేది మేము కోరుకుంటున్నాం. అంటే మీరు ఎన్ని ఎకరాలు కౌలు తీసుకున్నారు? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మీరు కౌలు తీసుకున్న తర్వాత పంట అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? పంట అమ్ముకోవడానికి ఐకేపీ ఉన్నది కాబట్టి అది మహిళా సంఘాలే అవి. మేమందరూ ఏకంగా అదై మా విలేజ్లో అయితే ఐకేపీకే పోతున్నాం కాబట్టి మాకు ఎలాంటి పంట కన్నా అయితే అది లేదు. కానీ కౌలుకే పొలం దున్నినా నాటేసినా మస్తు ఇబ్బందులు అవుతాయి. ఎకరాన ఒక కూలి ఒక మనిషిని పిలవాలంటే 500, ఒక ఎకరాన 21,000 పొలం దున్నుతాయి. ఇవన్నీ తీసేస్తే కౌలు రైతులకు ఎలాంటి లాభం లేదు. అదే అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కౌలు రైతులకు ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. దీనిపై మీరేమంటారు? ఇది మాకు కావాలి, ఎకరానికి 15,000 ఇస్తానన్నారు కాబట్టి ఆ రకంగానే మాకు కాంగ్రెస్ కావాలనేది మేము కొట్లాడుతూనే ఉంటాం. వాళ్ళు ఇచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని ఎకరాలు మీరు కౌలు తీసుకొని చేస్తున్నారు? నేను 6 ఎకరాలు కౌలు చేస్తున్నాను. 6 ఏళ్ళ నుంచి కౌలు చేస్తున్నాను నేను. అయితే మా ఆయన రీసెంట్గా 3 నెలల క్రితం చనిపోయిండు, రైతు ఆత్మహత్య కింద, కౌలు రైతు. అయితే అప్పులు చాలా అవ్వడం వలన మా ఆయన చనిపోయిండు. పంటలకు నష్టాలు జరగడం వల్ల, వర్షాలు పడకపోవడం వల్ల, పంటకు రేటు లేకపోవడం వల్ల ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయిండు. అందుకు నాకు 2 చిన్న పాపలు ఉన్నారు. ప్రభుత్వం నుండి కోరేది ఒకటే, ఇలాంటి కౌలుదారులకు, ఆత్మహత్య చేసుకునే కుటుంబాలకు కనీసం ఒక మద్దతు ద్వారా ఒక కుటుంబానికి గవర్నమెంట్ నుంచి సాయం చేయాలి. నాలాంటి అంటే జాగా లేని వాళ్లకు కౌలుదారులే చేసుకొని బతున్నాం కాబట్టి కొన్ని అప్పులు కూడా ఉంటాయి. వాళ్ళు తీర్చుకోనికి ప్రభుత్వం నుండి కొంచెం సాయం చేయమని కోరుతున్నాం. అంటే రైతు బీమా కింద కొంతమంది రైతులు చనిపోయిన వారికి 5 లక్షలు కూడా ఇచ్చారు కదా, మీకు అవి అందాయా? మాకు అందలేదు. మాకు కూలి పని చేసుకుని బతుకుతున్నా నేను. నాకు 2 చిన్నపిల్లలు, నాకు 8 లక్షలు అప్పు అయ్యింది. ఆ అప్పుకు నేను ఎలా తీర్చాలో నాకు తెలియడం లేదు. నాకు కనీసం జాగా అమ్ముకొని కడదామన్నా కానీ జాగా కూడా లేదు. చిన్న ఇంట్లో ఉంటున్నాం మేము, మాకు ఇల్లు కూడా లేదు. అందుకు ప్రభుత్వంని కోరుతుంది ఏంటంటే మాలాంటి కుటుంబాలకు కొంత సాయం చేయాలని కోరుతున్నాను. అంటే కౌలు రైతులకు రైతు బీమా అందడం లేదు మీకు? లేదు. అందుకు ఉన్న మాలాంటి కుటుంబాలకు కూడా మద్దతు పలకాలని, మమ్మల్ని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వంని కోరుతున్నాను. ఎన్ని ఎకరాలు వేసారమ్మా మీరు? కౌలు రైతు ఎన్ని ఎకరాలు తీసుకున్నారు? ఎంత నష్టం వచ్చింది? మీ ఆయన చనిపోవడానికి కారణం ఏంటి? మా ఆయన చనిపోవడానికి కారణం పంట నష్టం వల్లనే చనిపోయాడు. వర్షాలు సరిగా వండలేదు, విత్తనాల రేటు పెరిగినాయి, మందులకు తేలేక, ఊరియా సంచులు తేలేక, ఇవన్నిటికీ అప్పులకు అప్పులు తెచ్చుకొని మిత్తులు కడుతుండగానే మాకు అప్పే మిగిలింది తప్ప మా బాకీలు తీరలేదు. అందుకైనా మనస్తాపానికి గురై చనిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కౌలు రైతులకు 15,000 ఇస్తూ ఉంటుంది. ఇంతవరకు సంవత్సరం అయినా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మీరు ఏం కొడదలుచుకున్నారు గవర్నమెంట్ని? మాకు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చి ఓటేయమని అడుగుతాడు, ఒక ఎంపీ వచ్చి ఓటేయమని అడుగుతాడు. కానీ కౌలు రైతు చచ్చిపోతే ఎవరు రాలేదు, ఒక మనిషిగా కూడా గుర్తించలేదు. అలాంటి వాళ్ళు పబ్లిక్ ఉండడం కరెక్టేనా ఇది? అందుకు మా వంతు సాయము మాకు చేయాలని కోరుతున్నాను. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎన్ని ఎకరాలు కౌలు తీసుకున్నారు? ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కౌలు రైతులు? 1 ఎకరం సార్, 1 ఎకరం ఉన్నది. ఆ ఎకరాకు రైతు బంధు పట్టలే, పెన్షన్ వస్తలే. అది ఏమి 2,500 వస్తాయి, అవి అందలేవు.
అవి అందలేవు. మాకు ఇల్లు లేదు, మాకు బడి ఇల్లు ఇరుచుకపోయింది. మేము గుడిసెలో ఉన్నాం, మాకు ఏది అందలేదు. అడుకొని తింటున్నాం మేము. ఏం చేసాం, మాకు ఏది అందలేదు. కాళ్ళు పడతలేవు, ఎకరా రైతు బంధు కూడా పడతలేదు. ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి, ఏం చేయాలి, మాకు ఏది అందలేదు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎన్ని ఎకరాలు కౌలు తీసుకున్నారు? పెద్ద మాసానేపల్లి, సిద్దిపేట జిల్లా, మండలం తోట. మా ఆయన చనిపోయి ఇప్పుడు 2017 చనిపోయాడు. అప్పుడు కౌలు కట్టినాం మేము. సొంతం అది ఎకరం 17 గుంటలు ఉంది. ఊరు వేస్తే మొత్తం నీళ్ళతోటి మొత్తం రాలిపోయి మస్తు లాస్ వచ్చింది. 6 లక్షలు అప్పు ఉండే మా ఆయన చనిపోయినప్పుడు. మా ఆయన పేరు మీద జాగా లేదని గవర్నమెంట్ రూపాయి కూడా ఇవ్వలేదు మాకు. ఆయన పేరు మీద ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు అన్నారు. అంటే భార్య పేరు మీద ఉంటాయి, అది అప్పు కాదా సార్? మరి అప్పు కూడా మీ ఇంత రూపాయి కూడా చెందలేదు మాకు. గవర్నమెంట్ మీకు ఏ సహాయం చేయలేదు? సాయం చేయలేదు. ఏం కోరుతున్నారు? మాకు కొంచెం చెయ్యాలి ఏదన్నా. మరి మా పిల్లలు అప్పుడు చిన్న వాళ్ళు 10 ఏళ్ళ చనిపోయిండు. వాళ్ళని పోషించుకుంటా అప్పు కట్టాలంటే ఏడికెళ్ళి కట్టాలి సార్? ఇప్పుడు ఇంట్లో మీకు వస్తూ ఉన్నారు, ఇంకా కూడా తిరుక్కుంటా పోతున్నారు. మరి ఎక్కడికి వెళ్ళి తెలపాలి? ఏమన్నా కొంచెం సాయం గవర్నమెంట్ చేస్తేనే కదా మేము బతికేది. అది కోరుకుంటున్నాం గవర్నమెంట్. మా అటువంటి వాళ్ళు మస్తుగా ఉన్నారు, ఇంకా ఎవరిని కూడా గుర్తిస్తలేరు కదా సార్. గుర్తించాలని కోరుతున్నాం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 15,000 ఇస్తామంటుంది ఎకరానికి, సంవత్సరానికి. ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీనిపై మీరేమంటారు? ఇయ్యలేరు కదా మరి సార్, ఇవ్వాలి కదా సార్, ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రధానంగా కౌలు రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. 2011 చట్టం ప్రకారం కౌలు రైతులందరినీ గుర్తించి కార్డులు ఇచ్చి, అదేవిధంగా రైతు బీమాతో పాటు రైతు పంట భూమి ఇవ్వాలి. ఎవరైతే కౌలు రైతు చనిపోయారో వాళ్ళని ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కౌలు రైతులను వెంటనే గుర్తించి ఎవరైతే కౌలు తీసుకొని పంట నష్టం జరిగి చనిపోయినారో వాళ్ళ కౌలు రైతులందరూ కూడా ఆర్థిక నష్టం కూడా చేయాలని కూడా వీళ్ళు ప్రధానంగా రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాగర్తో సతీష్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.